హాయ్, హెల్తీ డిష్ చూపించిపోతున్నానండి. దానికోసం బీట్రూట్, ఆలు, క్యారెట్ ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు కడాయి హీట్ అయ్యాక ఒక 2 స్పూన్ల పల్లీలు వేసి దోరగా వేపుకొని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో ఒక 5 స్పూన్ల ఆయిల్ వేస్తున్నానండి. ఇది కొంచెం ఫ్రై టైప్ కదా, ఆయిల్ కొద్దిగా ఎక్కువే యూజ్ చేస్తున్నాను అడుగు పట్టకుండా. దీనిలోనే 2 స్పూన్ల శనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, ఒక 4 ఎండుమిరపకాయలు, చాప్ చేసుకున్న చిన్నుల్లిపాయలు ఒక 5 ఇవి వేసి వేగాక కట్ చేసుకున్న ఆలు ముక్కలు, బీట్రూట్ ముక్కలు, క్యారెట్ కూడా వేసి ఒకసారి కలిపి వేగనిద్దాం. ఈ డిష్ పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిదండి. పిల్లలు బీట్రూట్, క్యారెట్ ఎక్కువ ఇష్టపడరు కదా, ఇలా చేసి పెడితే అసలు ఆ ఫ్లేవరే తెలియదండి. ఇది క్యారెట్ బీట్రూట్ అన్న ఫ్లేవర్ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ఇలా ట్రై చేయండి. కొంచెం వేగింది కదా, అడుగు పట్టకుండా ఇలా కలుపుతూనే ఉందామండి. అందుకే కొద్దిగా ఆయిల్ కూడా ఎక్కువే యూజ్ చేశాను, అడుగు పట్టేస్తుంది. ఆలు కూడా ఎక్కువ యూజ్ చేయొద్దు, అడుగు పట్టేస్తుంది. అందుకే ఆలు కొద్దిగా తక్కువ యూజ్ చేయండి. ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని టీ స్పూను పసుపు కూడా వేసి ఒకసారి కలుపుకుందాం. కరివేపాకు కూడా వేసి కలిపేస్తున్నానండి. ఓకే, ఇది ఒక 50% వేగిపోయింది కదా. ఇప్పుడు దీనిలోనే కారం కూడా వేసి ఒక 2 స్పూన్ల కారం, ఒక ½ స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకుందాం. ఇప్పుడు దాకా ఫ్రై మామూలుగా వేగింది కదా, ఏమి మూత పెట్టలేదు. ఇప్పుడు మూత పెట్టి ఒక 1 మినిట్ లో ఫ్లేమ్ మీద మగ్గించుకుందాం. ఇప్పుడు మూత పెడుతున్నానండి. ఓకే, 1 మినిట్ తర్వాత చెక్ చేస్తున్నాను. ఓకే, ముక్క కూడా సాఫ్ట్గా అయ్యి బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పైనుంచి పల్లీలు వేసేసుకొని సర్వ్ చేసుకుందాం. నోటికి పల్లీలు పప్పులు తగులుతూ చాలా బాగుంటుందండి ఈ డిష్, హెల్దీ డిష్. ఒకసారి ట్రై చేయండి. స్టవ్ ఆఫ్ చేశాను, సర్వ్ చేసుకుందాం. ఏమాత్రం అంటుకోకుండా పొడి పొడిగా వచ్చింది కదా. ఆలు కూడా క్యారెట్ కలర్లో కలర్ చేంజ్ అయిపోయింది వేగడం వల్ల బీట్రూట్తో. సర్వ్ చేసుకుందామండి. ఈ డిష్ అయితే నాకు మా అక్క నేర్పించారు, తన దగ్గరే నేర్చుకున్నాను. చాలా మంచిదండి ఈ డిష్, ఒకసారి ఇలా ట్రై చేయండి. రైస్లో కూడా ఇలా విడిగా తినేసేయచ్చండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. Thanks for watching.